Hi guys, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ సూపర్గా ఉన్నాను అనమాట. ముందుగా ఫస్ట్లీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వీడియో మీకు వస్తుందన్నమాట నోటిఫికేషన్, సో దట్ ఈజీగా చూసేయచ్చు. అండ్ ఈరోజు వీడియో అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. అదే పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్. నాకు మెయిన్గా ఫ్యాబ్రిక్స్ తీసుకొని డిజైనింగ్ చేసుకొని అవుట్ఫిట్స్ వేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. యాజ్ ఏ డిజైనర్ నాకు అలా చేస్తేనే ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఈరోజు నేను పింట్రెస్ట్ నుంచి కొన్ని అవుట్ఫిట్స్ రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకొని ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి అవి ఎలా డిజైన్ చేసుకున్నాను విత్ ఇన్ బడ్జెట్లో అలాంగ్ విత్ మగ్గం కూడా అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు ఒక ఓన్ బొటిక్ ఉందన్నమాట. సో కొన్ని రీజన్స్ వల్ల ఒక 1 year డిలే చేయాల్సి వస్తుంది అనమాట. ప్రెసెంట్ వీఆర్ నాట్ వర్కింగ్, బట్ ఆఫ్టర్ 1 year కంపల్సరీగా మళ్ళీ రీఓపెన్ చేస్తానన్నమాట. సో ఈ రోజు నేను ఐకియా నుంచి తెచ్చుకున్న మిర్రర్ని, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మిర్రర్ని ఇక్కడ పెట్టాను. ఎందుకంటే అవుట్ఫిట్స్ అన్ని కూడా వెనకాల ఇక్కడ హ్యాంగ్ చేశాను కాబట్టి. మీలో చాలా మందికి అవుట్ఫిట్స్ డిజైనింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, బట్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ కొనుక్కోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి తెలియక చాలా మంది కూడా డిజైనింగ్ చేసుకోకుండా ఉండిపోతూ ఉంటారు. బట్ ఐ విల్ హెల్ప్ యూ నౌ. టుడేస్ వీడియో ఈస్ గోనా బి ఎ హిట్ గైస్. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్ అయింది, నాకు స్టిచ్చింగ్కి ఎంత పడింది, మగ్గంకి ఎంత పడింది, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేయబోతున్నాను. సో దట్ మీ బడ్జెట్ని బట్టి ఏ అవుట్ఫిట్ మీకు కావాలో సెలెక్ట్ చేసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇక్కడ హైదరాబాద్లో చార్మినార్లో ఉన్నాయి, పటేల్ మార్కెట్లో ఉన్నాయి, నూర్ నగర్ బంజారా హిల్స్లో ఉన్నాయి, నార్సింగ్, కలాదర్, ఇంకా చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి అనమాట మనకి ఫ్యాబ్రిక్స్ కావాలి అని అంటే. రీసెంట్గా నాకు సింగానియస్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి. సో ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి మనకి. ఫ్యాబ్రిక్స్ విషయంలో టెన్షన్ పడేది ఏం లేదు. బట్ వెన్ కమింగ్ టు స్టిచ్చింగ్ పార్ట్, మెయిన్గా అందరూ ఏం చేస్తారంటే ఫ్యాబ్రిక్స్ మంచిగా తీసుకుంటారు, స్టిచ్చింగ్ ఇది అనుకుంటారు, పింట్రెస్ట్ నుంచి మంచి మంచి అవుట్ఫిట్స్ని రిఫరెన్స్గా తీసుకుంటారు, బట్ స్టిచ్చింగ్ దగ్గరనే పోతుందన్నమాట మొత్తం. సో అలా మాత్రం చేయకండి. టైలర్కి మీరు చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వండి. అండ్ నాకు ఇలా కావాలి అని రిఫరెన్స్ పిక్చర్ చూపించండి. మెజర్మెంట్స్ వల్లనే మెయిన్గా మనకి స్టిచ్చింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో కటింగ్ స్టిచ్చింగ్ వాళ్ళు మంచిగా చేయాలి అని అంటే మనం మెజర్మెంట్స్ కరెక్ట్ ఇవ్వాలి. మనమే డైరెక్ట్గా టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ ఇస్తే కనుక మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది. రిఫరెన్స్ మెజర్మెంట్స్ పంపించడం ఆర్ఎల్స్ వేరే డ్రెస్ ఇచ్చి ఇది ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయండి ఈ రిఫరెన్స్ డ్రెస్ చూసి అని చెప్తే మాత్రం అలా కుదరదు. సో మీరే డైరెక్ట్గా వెళ్ళి ఏదన్నా ఒక అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి అనమాట. టాడా! ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇదే అనమాట. ఓ మై గాడ్, లిటరల్లీ ఐ జస్ట్ లవ్ దిస్ అవుట్ఫిట్ గైస్. నాకు ఎంత బ్యూటిఫుల్ గా నచ్చుతుందో అసలు అవుట్ఫిట్. ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ మనకి 250 రూపీస్. 2 కలర్స్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నా అనమాట. లైక్ మీరు చూస్తున్నట్టు ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కలిపి మిక్స్ చేశాను అనమాట. యోక్ పార్ట్ వరకు ఈ కనకాంబరం కలర్ తీసుకున్నాను అండ్ పిస్తా గ్రీన్ కలర్ అయితే కిందకి తీసుకున్నాను అనమాట ఫ్రిల్స్ పెట్టించుకోవడానికి. నేను మీకు టోటల్ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. అండ్ నాకైతే ఇది 1 meter పట్టింది అండ్ కిందిది 3 meters, జస్ట్ 4 meters గైస్. 800 రూపీస్లో ఫ్యాబ్రిక్ అయితే అయిపోతుంది. సో స్టిచ్చింగ్ మీరే ఊహించుకోండి. ఇంకా అంటే ఒక్కొక్క దగ్గర స్టిచ్చింగ్ ఛార్జ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో అలా అనమాట. అండ్ నేను ఇక్కడ హైలైట్ చేయడానికి ఏం చేశానంటే ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్తో మగ్గం వేపించాను. నేను సినిమాటిక్ మోడ్లో పెట్టాను, కనిపిస్తుందా? ఎస్ గైస్, ఇలా దీనికి ఆపోజిట్ షేడ్ అండ్ దీనికి కొంచెం డార్క్ షేడ్ వచ్చేలాగా చూసి నేను ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్తో ఇచ్చాను అనమాట. ఐ డోంట్ వాంట్ దిస్ అవుట్ఫిట్ టు బీ టూ మచ్ హెవీ అనమాట. లైక్ పూస, కర్దానా మొత్తం జరీతోని ఇలా మగ్గం చేయించకుండా ఏం చేశానంటే లైక్ క్యాజువల్గా జస్ట్ థ్రెడ్ వర్క్తో ఇట్లా పెట్టించేసాను అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. అండ్ దీనికి ఇంకొంచెం లుక్ ఎలివేట్ చేయడానికి స్లీవ్స్ ఇలా పెట్టించేసి స్లీవ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చి కట్ వర్క్కి కూడా థ్రెడ్ వర్క్ వేసామన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఈ అవుట్ఫిట్కి కూడా 3 step ఫ్రిల్స్ వచ్చాయి. సో దట్ లుక్ ఏంటి అంటే మనకి జస్ట్ ఇక్కడ కింద 3 meters 4 meters తీసుకున్నా కూడా గేరా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది ఒక 3/4 ఫ్రాక్. బ్యాక్ సైడ్ కూడా ఇలా జిప్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది. ఇక్కడైతే ప్లీట్స్ వచ్చాయి. సో అవుట్ఫిట్ మొత్తం చూసేయండి. ఎస్ గైస్,
దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ అవుట్ఫిట్ అంటే. సో వేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట మన ప్యాటర్న్. నాకైతే ఈ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి. నాకు కూడా ఇలాంటి, నేను డార్క్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని, బట్ నాకు ఈ మధ్యలో ఎందుకో పేస్టిల్ కలర్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇది ఒక అవుట్ఫిట్ అనమాట. లుక్ ఎట్ దట్ కలర్ కాంబినేషన్. అసలు మీరు ఇంతవరకు లిటరలీ ఈ కలర్ కాంబినేషన్ రేర్. ఒకవేళ ఇప్పుడు మీరు కనుక ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయలేదు అని అంటే జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై గైస్. చాలా చాలా బాగుంటుంది. అందరిలో మనమే యూనిక్గా కనిపించాలి అని అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాల్సిందే. అండ్ కొంచెం డిఫరెంట్గా డిజైనింగ్ కూడా చేసుకోవాల్సిందే. సో జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై గైస్. ఈ కలర్ అయితే కంపల్సరీ చేసుకోండి. అండ్ నా రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకొని చేసుకున్న వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో అయినా కమెంట్ చేయండి. I will also see your pictures and I will be happy guys. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. దీనికి ఒక స్టోరీ ఉంది. ఐ విల్ డూ లెట్ యూ నో. ఇది ఫ్యాబ్రిక్ కూడా లైక్ నా స్టోర్లోదే. నాకు బొటిక్ ఉందని చెప్పాను కదా. నేను ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా నా బొటిక్దే. లైక్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అంటే బయట కూడా ఎవరి దగ్గరైనా దొరుకుతాయి కదా. అండ్ లుక్ ఎట్ దిస్ అవుట్ఫిట్. ఇది ఏంటి అని అంటే లైక్ నేను చాలా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. ఇది లైక్ ఒక 20 మీటర్స్ అలా తీసుకొచ్చాను. బట్ కస్టమర్స్ అడిగేశారు కాబట్టి నేను అందరికి ఫ్రాక్స్, బ్లౌజెస్ అట్లా అయితే స్టిచ్ చేసేసాను అనమాట. లాస్ట్కి జస్ట్ 3 మీటర్స్ మాత్రమే మిగిలింది ఫ్యాబ్రిక్. బట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం లైక్ స్మూత్ జార్జెట్ టైప్ ఉంటుంది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్, చూసారు కదా. చాలా అంటే చాలా స్మూత్ ఉంది. అండ్ బాందిని ప్రింట్ వచ్చింది. ఎస్పెషల్లీ నాకు ఇంతవరకు కూడా బాందిని ప్రింట్ ఉన్న అవుట్ఫిట్స్ అయితే లేవు అసలు. సో ఐ థాట్ ఆఫ్ లైక్ బాందిని ప్రింట్ ఉన్న ఒక అవుట్ఫిట్ తీసుకుందామని చెప్పేసి నేను ఈ అవుట్ఫిట్ లాస్ట్ ఇయర్ ఉగాదికి చేపించుకున్నాను. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. లిటరల్లీ నాకు చాలా చాలా ఇష్టం ఈ అవుట్ఫిట్ అంటే. నేను ఇప్పుడు చూపిస్తున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా విత్ మగ్గం టచ్ అని చెప్పాను కాబట్టి నేనేం చేశానంటే జస్ట్ 3 మీటర్స్ ఉంది కదా, 3 మీటర్స్ హోల్ ఫ్రాక్కి స్టిచ్ చేపించేసాను. ఇది కూడా 3/4 ఫ్రాక్ అనమాట. లైక్ యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ ఇంకేమీ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టించలేదు అనమాట. జస్ట్ డైరెక్ట్ ఇట్లానే పెట్టించాను. మనకి 3 మీటర్సే ఉన్నాయి కాబట్టి. బట్ నాకైతే 3/4 కంటే కూడా ఇంకా లాంగ్ ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా వచ్చిందనమాట. ఇది లెగ్గిన్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండ్ లెగ్గిన్తో కూడా పేరప్ చేసేసుకోవచ్చు. బాందిని ప్రింట్ వైట్ కలర్ ఉంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ యాడింగ్ హియర్ నెట్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చి అండ్ షేప్ అనేది స్వీట్ హార్ట్ నెక్ లాగా పెట్టేసి ఇక్కడ మొత్తం కర్దానా వర్క్తో చేపించాను అనమాట. సో దట్ ఇది ప్లెయిన్ ఉన్నా కూడా నెట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ మనకి ఎలివేట్ చేస్తుంది అని చెప్పేసి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్. అండ్ నాకు ఈ డిజైనింగ్ కూడా నాకు అప్పటికప్పుడు వచ్చిన థాట్ అనమాట. నాకు జస్ట్ విత్ ఇన్ 2 అవర్స్లో నేను స్టిచ్ చేపించేసుకున్నాను. ఇది హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టించేసుకున్నాను. కొన్ని కింద పార్ట్ కూడా మనకి ఎక్కువ మెటీరియల్ లేదు కాబట్టి లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెట్ వచ్చేస్తుంది. సో దట్ ఫ్యాబ్రిక్ కూడా మనకు మీకు అంటే కరెక్ట్గా కంజెస్టెడ్ లేకుండా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రీగా ఉంటుంది బేసికల్లీ. సో ఇక్కడ కర్దానా వర్క్ చేపించాను అనమాట నెట్ పైన. యాక్చువల్లీ మగ్గం వర్క్ నాకు నెట్ ఫ్యాబ్రిక్ పైన ఏ ఫ్యాబ్రిక్ ఎలాంటి కలర్ నెట్ ఫ్యాబ్రిక్ పైన చేపించినా కూడా నాకు పర్సనలీ చాలా చాలా ఇష్టం అనమాట. అయితే నేను వెనక చేపించలేదు మగ్గం వర్క్, జస్ట్ వీనెక్ లా ఇచ్చాము. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది కాబట్టి ప్రైస్ తక్కువ బడ్జెట్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ కర్దానానే యూజ్ చేస్తున్నాం, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడే కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వచ్చేస్తుంది మనకు అవుట్ఫిట్. సో దిస్ ఇస్ ద సెకండ్ అవుట్ఫిట్ గైస్. 3 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 0.25 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది అంతే. బట్ లుక్ ఎట్ దిస్ గేరా కూడా చాలా బాగా వచ్చింది అండ్ లోపల కాటన్ లైనింగే వేసామన్నమాట. దీనికి సాటిన్ అట్లా ఏం యూజ్ చేయలేదు, విజిబుల్ కాదు కదా అని చెప్పేసి ఎక్కువ యూజ్ చేయలేదు అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ అవుట్ఫిట్. సింపుల్గా ప్లెయిన్గా కనిపించకుండా లైక్ కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ టైపు వస్తుందన్నమాట. సో నెక్ కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇయర్ రింగ్స్తో హైలైట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ 2. దిస్ ఈజ్ అవుట్ఫిట్ 3. లిటరలీ ఎంత క్యూట్ అవుట్ఫిట్ అంటే నేను పింట్రెస్ట్లో సర్చ్ చేస్తున్నప్పుడు కూడా లైక్ ఇలాంటి ప్యాటర్నే కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించింది. నేను దాన్ని కొంచెం ఇంకా వేరే టైప్గా చేంజ్ చేసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. దిస్ ఈజ్ రెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాకైతే 4 మీటర్స్ పట్టింది అనమాట.
ఎస్ 4 మీటర్స్ అనుకుంటా, 4.5 కూడా కాదు. నేను మాక్సిమం 3/4 ఫ్రాక్స్ అన్ని కూడా 4 మీటర్స్లో డిజైన్ చేసేసుకుంటాను, సరిపోతుంది నాకు. అండ్ హ్యాండ్స్ అయితే సేమ్ అదే జార్జెట్తో లైనింగ్ ఏం లేకుండా ఇలా షార్ట్ పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. అసలు ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉంది. అండ్ ఇది కంప్లీట్ వీ నెక్ అనమాట. లాస్ట్ అవుట్ఫిట్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాం కదా, సో ఇదైతే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇట్లా వీ నెక్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీ నెక్ జిప్ ఇచ్చేసాము. సో ఈ మగ్గం మీకు కనిపిస్తుందా, లైక్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఎస్ గైస్, ఇదంతా కూడా నేను ఇట్లా ముత్యము అండ్ పూసాతో, యాంటిక్ పూసాతో చేపించాను అనమాట డిజైన్. ఈజీగా సింపుల్గా అయిపోతుంది మగ్గం, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ ఆల్సో లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ యాంటిక్ షేడ్ అండ్ ఈ ముత్యంతో అయితే డిజైన్ చేపించేసుకున్నాను. సో లుక్ అనేది అంటే ఇది ఆల్రెడీ బ్రైట్ కలర్ కాబట్టి ఇంకా బెదిరిపోయేటట్టు మగ్గం కాకుండా దీంట్లో కలిసిపోయేటట్టుగా ఈజీగా సింపుల్గా ఎంత బాగా చేశారో చూడండి. అండ్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్టిచ్చింగ్, వర్క్, ఫిట్టింగ్స్ అన్నీ నీట్గా ఉన్నప్పుడే మనకి అవుట్ఫిట్ కూడా వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో గేరా కూడా చాలా గేరానే వచ్చింది అసలు. సో ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ ఐరనింగ్ చేసుకుంటూ ఐరన్ ప్లీట్స్ పెట్టేసి అండ్ ఇక్కడైతే లైక్ మగ్గం ఇచ్చి పర్ఫ్ హ్యాండ్ వచ్చి అండ్ కింద ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఎలివేట్ మోర్ అనమాట. అందుకని ఇలా స్కాల్ప్ కట్ ఇచ్చాము. యాక్చువల్లీ ఇది 4 మీటర్స్ ఫ్యాబ్రికే అని చెప్పాను కదా, సో ఇది ఇంకా లేకుండే అనమాట కరెక్ట్ షేడ్ మా దగ్గర. సో ఏం చేసామంటే ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, లైక్ సాటిన్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ తీసుకొని మొత్తం కట్ వర్క్ చేపించామన్నమాట. సో దట్ ఇప్పుడు సాటిన్ అండ్ జార్జెట్ సేమ్ ఇలా సేమ్ కలర్ ఇలా స్కాల్ప్ కట్ చేసి మిక్సప్ చేసేసి ఇట్లా అయితే డిజైన్ చేసేసుకున్నాం అనమాట. కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాలి, అప్పుడే అవుట్ఫిట్ అనేది బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిపోతుంది. ఐ జస్ట్ లవ్ దిస్ అవుట్ఫిట్. నేను ఇది ఎప్పుడు స్టైల్ చేస్తానో ఐ డోంట్ నో, బట్ నాకైతే చాలా ఇష్టం. ఇదైతే డిజైన్ చేసి పెట్టేసుకున్నాను. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇలా సింపుల్గా గ్రాండ్గా ఉండే అవుట్ఫిట్స్ గిఫ్ట్ చేయొచ్చు. సో ఇది ఒక రిఫరెన్స్ అనమాట. 4th అవుట్ఫిట్ ఈజ్ దిస్. ఓ మై గాడ్ గైస్, లిటరలీ నేను ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా నేను ఎంత ఇష్టంతో చేయించుకున్నా అంటే, ఇప్పుడు ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనుకుంటా, ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఐ హోప్ మీకు కూడా బాగా నచ్చాయి అని అనుకుంటున్నాను. ఇదైతే ఫ్లోరల్ ఫ్యాబ్రిక్, క్రేప్ ఫ్యాబ్రిక్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. నాకు బ్లాక్ కలర్ ఫ్లోరల్స్లో అయితే ఒక్కటి కూడా లేదు, సో అందుకని చెప్పేసి బ్లాక్లో అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ ద ఫ్లోరల్ ఫ్రాక్. టోటల్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లోరల్వి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్లవర్స్లో ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, సో ఈ ఆరెంజ్, ఈ వైట్ ఫ్లవర్ అండ్ ఈ బ్లాక్, ఈ 3 కలర్స్తో థ్రెడ్ వర్క్ చేపించి మొత్తం కూడా నేను ఇక్కడ మగ్గం చేపించాను అనమాట, వీ నెక్. అండ్ ఇక్కడ ఆలియా కట్ పెట్టించుకున్నాను. నాకు ఒక్కటి కూడా ఆలియా కట్ లేదు ఇప్పటి వరకు, సో అందుకని చెప్పేసి ఇట్లా మగ్గం ఆలియా కట్లో అయితే చేపించేశాను. కలర్ కాంబినేషన్ సెలెక్షన్ కూడా చేసుకునేటప్పుడు నాకు ఆరెంజ్ సెట్ అవుతుందా లేదా, అంటే ఈ అవుట్ఫిట్కి మరీ ఇలా ఉంటుందా అని అనుకున్నాను, బట్ వేసుకున్నాక అలా అయితే అస్సలు లేదు. చాలా చాలా బాగుంది. అంటే దూరం నుంచి చూస్తే అయితే మస్తు ఎలివేట్ అవుతుంది. చూడండి, మీకు దగ్గర నుంచి చూస్తే ఇలా అనిపిస్తుంది కావచ్చు, ఒకసారి దూరం నుంచి చూడండి. ఎస్ గైస్, సో ఈ 3 కలర్స్ మిక్సప్ చేసి నేను మ్యాచ్ చేసేసుకొని సో బార్డర్కి ఇలా చేపించేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి కూడా బార్డర్స్ జస్ట్ ఎల్బో స్లీవ్స్ వచ్చి ఇలా సేమ్ మగ్గం అయితే చేపించేసాను అనమాట. బ్యాక్ అయితే హై నెక్ వచ్చింది, దీనికి జిప్ చూసారు కదా. జిప్ మీరు ఎప్పుడైనా అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకునేటప్పుడు కూడా జిప్ విజిబుల్ ఉన్నవి మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడే అవుట్ఫిట్స్ అనేవి బాగోవు. సో ఇట్లా ఇన్విజిబుల్ జిప్స్ కొనుక్కోండి, సో దట్ పర్ఫెక్ట్ మంచి లుక్ ఉంటుంది అనమాట. విజిబుల్ జిప్స్ అయితేనేమో వెనకాల బ్యాగ్ చూసినప్పుడు అంత బాగా కనిపించదు. ఎస్ గైస్, దిస్ ఈస్ ద 4th అవుట్ఫిట్. ఎంత స్మూత్గా ఉంటుందో అసలు ట్రావెలింగ్కి కూడా వేసుకోవచ్చు మనము. I'm so excited to try this all outfits very soon. And each and every single outfit kuda nenu veskoni shorts video lo pedtanu, so don't miss that videos also guys. నేను చూపించిన 4 అవుట్ఫిట్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను అండ్ డిఫరెంట్ మగ్గం వర్క్స్ చేయించుకున్నాను పింట్రెస్ట్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అవుట్ఫిట్ కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్గా జస్ట్ 3 మీటర్స్ 4 మీటర్స్ మనం ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసేసుకొని సింపుల్గా
చాలా లైట్గా ఓన్లీ నెక్ పార్ట్కి, ఓన్లీ ఇలా హై నెక్కి మాత్రమే మగ్గం వేయించుకొని కొంచెం హైలైటింగ్స్ అలా చేసుకున్నాము అంటే అందరిలో కూడా మనమే స్పెషల్గా కనిపిస్తాము. మనం వేసుకున్న అవుట్ఫిట్ వేరే ఎవరి దగ్గర కూడా ఉండదన్నమాట. సో అందరిలోనూ యూనిక్గా కనిపించాలి, స్పెషల్ అవుట్ఫిట్స్ కావాలి, బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. గైస్, నా వీడియోని ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్లో చాలా స్టైలింగ్ వ్లాగ్స్ పెట్టాను, మినీ వ్లాగ్స్ పెట్టాను, అండ్ నా లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి ఇప్పుడే చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను కాబట్టి. సో గైస్, ఇంకెందుకు లేట్, మంచి అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకోండి, రిఫరెన్స్ పిక్చర్స్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి అనమాట. సో యా గైస్, నా అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా ఇంకా చాలా స్టైలింగ్ వ్లాగ్స్, అవుట్ఫిట్ వ్లాగ్స్, వెడ్డింగ్ గెస్ట్ లుక్స్ ఇంకా చాలా క్రియేట్ చేయబోతున్నాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. అండ్ దాట్స్ ఇట్ గైస్, మన ఛానల్ ఆల్మోస్ట్ 15,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందన్నమాట. సూన్ 25,000 చేసేయండి, సో దాట్ మనం ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేద్దాము. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో.